హాయ్ దోస్తులు. అయితే నిన్న ఒక ముచ్చట జరిగిందిలా, అది మీతో షేర్ చేసుకుందాం. అయితే నేను వీడియో అయితే ఆన్ చేసిన. ఇక నిన్న ఒక ముచ్చట జరిగింది. అది ఏంటిదంటే, ఇక మా వాడకట్టలు అందరు ముచ్చటకు వచ్చిందిలా మా ఇంటికి. ఇక మా ఇంటికి అంటే మా ఇంటి ముందర జామ చెట్టు ఉంటే జామ చెట్టు కింద కూర్చున్నారు. ముచ్చటకు 10 మంది దాకా వచ్చిళ్ళు. వస్తే నేను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోలే. ఇక నేను ముచ్చట కనిపోయినా. ముచ్చట కనిపోగానే ఇక ఊరోళ్ళ ముచ్చట్లన్నీ చెప్పిళ్ళ. ఇక నాకు సంబరమైంది. ఊరోళ్ళ ముచ్చట ఇట్లనా అట్లనా ఇట్లనా అని అన్ని ముచ్చట్లు తెలుసుకున్నా. ఇక తెలుసుకున్నాక వాళ్ళకెళ్ళి ఒక కూర్చుంటారు కదా అందరు ముచ్చటకు వచ్చిన వాళ్ళు. వాళ్ళకెళ్ళి ఒక ఆమె లేచిపోయింది. లేచిపోయినాక ఆమె గురించి ఏం చెప్తాళ్ళు. ఇగో నైటు వీళ్ళ ఇంట్లో లొల్లైందేమే, బాగా లొల్లైందేమే. ఇగో మొగడు తాగిండు, అది ఇంత తాగింది. ఇక కథం ఇక పొట్టు కొట్టుకున్నారట, తిట్టుకున్నారట. వాళ్ళు ఒకటే లొల్లుల్లా, వాళ్ళకి నిద్ర లేదు మాకు నిద్ర లేదు అని చెప్పబడుతుంది. ఓ అనుకున్నా. ఇక కొంచెం మంచిగా అనిపించింది. ఇక మళ్ళీ వాళ్ళకెళ్ళి ఇంకొక ఆమె లేచిపోయింది. ఇంకొక ఆమె లేచిపోయినాక ఏందే, ఇక వీళ్ళ అత్తాట ఒకటే రోజు లొల్లి పెడుతుందట. ఇక రోజు నూరిన తొక్కులే పెడుతుందట, ముసలిదానికి కూరే పెడతలేదు అటుల్లా అని దాని గురించి చెప్తాళ్ళు. ఇక మళ్ళీ ఇంకొక ఆమె లేచిపోయింది. ఇంకొక ఆమె లేచిపోయినాక ఇక ఆమె గురించి ఏం చెప్తాళ్ళు. ఏందే, ఇక మొన్న వీళ్ళు అల్లుడు వస్తున్నట, బాగా తాగిండట. ఇక పొట్టు అత్తను మామని తిట్టిపోయిందట అని ఆమె గురించి చెప్తాళ్ళు. ఇక కథం ఇక నాకు భయమైంది. అంతలే నా అమ్మ కూడా అన్నం పెడితే రావే అని పిలుస్తాను. ఇక నా మొగడు పిలుస్తాడు. నాకు కూడా ఆకలి అవుతుంది. అవ్వో, నా మొగడు ఇలా ఉపాసం ఉన్నా మంచిదే, నాకు ఇలా ఆకలే కళ్ళు తిరిగి కింద పడ్డా మంచిదే. కానీ ఇక నేను పోదినా, ఇక నా గురించి ఏం చెప్పుకుంటారో తెలియదు.